అందరికీ నమస్తే ఫ్రెండ్స్. నా పేరు మాధవి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే మనం చదువుకోబోయే కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం ఈరోజు కారణ పరిణామ నియమం చాప్టర్ 1 లో ఆ చాప్టర్ గురించి వివరించుకోబోతున్నాము. చదువుతున్నాక ఆధ్యాత్మిక జీవితం క్రమంగా నేర్చుకోవలసినది, క్లిష్టమైన సన్నివేశాల నుంచి నిర్మించుకోవలసిందిను. మనం ఉన్నత శరీరాలను, పనితనాన్ని నిర్మించుకుంటున్నాము. ఇది అన్ని చక్కగా ఉన్నత స్థితిలో సాధ్యపడదు. ఒకసారి చదువు మాధవి. ఆధ్యాత్మిక జీవితం క్రమంగా నేర్చుకోవలసినది, క్లిష్టమైన సన్నివేశాల నుంచి నిర్మించుకోవలసిందిను. అంటే క్లిష్టమైన పరిస్థితుల నుంచి నేర్చుకోవాల్సిందే కదా ఇదంతా ఆధ్యాత్మిక జీవితం అంటే. మనం ఉన్నత శరీరాలను, పనితనాన్ని నిర్మించుకుంటున్నాము. ఉన్నత శరీరాలను అంటే ఒక్కొక్క శరీరాన్ని అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం, విజ్ఞానమయ కోశం, విశ్వమయ కోశం, నిర్వాణమయ కోశం. అంటే ఒక్కొక్క శరీరాన్ని యాక్టివ్ చేసుకుంటూ నిర్వాణమయ కోశంకి చేరాలి మనం. ఈ జన్మల పరంపరలో లాస్ట్ ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అది విశ్వమయ కోశానికి వెళ్ళినప్పుడు యూనివర్సల్ జడ్జిమెంట్ పవర్ వస్తుంది. అక్క నాకు డౌట్ అక్క, ఇప్పుడు శైశవాత్మలు వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళందరికీ ఈ అన్ని శరీరాలు తెరుచుకుని శరీరాలు అందరికీ ఉంటాయి కానీ యాక్టివేషన్ ఉండదు. అదే అందరికీ యాక్టివేషన్ ఉండవంటారా? అంటే మనం ఆధ్యాత్మికంలోకి వచ్చినాక మనం కొంచెం కొంచెం ఎదిగే కొద్దీ ఒక్కొక్కటి యాక్టివేట్ అవుతాయి అంటారు. ఇది అన్ని చక్కగా ఉన్న స్థితిలో సాధ్యపడదు. అన్ని చక్కగా ఉన్న స్థితిలో ఇది సాధ్యపడదు అంటున్నారు. అవును, అన్ని చక్కగా ఉన్నప్పుడు ఏం నేర్చుకునేది ఏముంటది? ఏం ఉండదు కదా. అందుకే క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడే మనం ఎదగలం. ఉన్నత శరీరాలు, పనితనాలు అభివృద్ధికి గొప్ప సందర్భాలు దురదృష్టవశాత్తు వ్యతిరేకమైనవే. ఎవరైనా 10 సంవత్సరాల క్రితం అనుభవించిన కష్టమైన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఖచ్చితంగా ఆ సందర్భమే అతనికి అభివృద్ధికి, ఎరుకలోకి రావడానికి, వికసించడానికి మూలమని చూడగలడు. నిన్న చెప్పుకున్నాం కదా. తరచుగా ఈ సందర్భాలకు మనం ఉండవలసిన కృతజ్ఞతతో ఉండము మనము అంటున్నారు. అంటే కృతజ్ఞత అనేది మిస్ అవ్వకూడదు. ఆ కృతజ్ఞత అనేది ఉండాలి. ఆ సందర్భము లేకపోతే, ఆ వ్యక్తే లేకపోతే నేను ఇంత ఎదిగేవాడినా అని మనకి లోపల కృతజ్ఞత రావాల. ఆ క్షణం అర్థం కాకపోవచ్చు, కొంత టైం తర్వాత అర్థమవుతుంది కదా. అట్లా మీరు వంచనతో కూడిన జీవితాన్ని జీవిస్తే మీరు మీ కర్మను లెక్కింప చేసుకొని పెంచుకుంటారు. అక్క అన్మ్యూట్ చేసుకోండి అక్క. అక్క మ్యూట్ అయ్యారు. మీరు వంచనతో కూడిన జీవితాన్ని జీవిస్తే మీరు మీ కర్మను లెక్కింప చేసుకొని పెంచుకుంటారు. అంటే వంచనతోటి, మోసంతో ఇట్లా ఉన్నాము అనుకోండి, మళ్ళీ పెరుగుద్ది. నేర్చుకోవడానికి కుదరదు కదా. దాంతో మనము లెర్నింగ్ కోల్పోతున్నాం కదా. అక్కడ దివ్యత్వం వైపు వెళ్ళలేకపోతున్నాం కదా. అందుకని మీరు గనక అసహ్యంగా ఉంటే మీరు దానిని దాచిపెట్టడం కంటే ప్రజలకు ఆ విషయం తెలియనివ్వడం మంచిది. అంటే అసహ్యంగా అంటే మనలో ఉన్న లోపాలను బయటికి పెట్టకుండా జాగ్రత్త పడుతూ ఉండటం కాదు. ఒకవేళ అవి బయటికి ఎదుటి వాళ్ళకి తెలిసినా కానీ దానివల్ల మనకి మంచి జరుగుతుందే తప్ప మంచి జరుగుద్ది అన్న కోణంలో చెప్తున్నారు అనిపించింది నాకు అక్కడ.
మీరు ఉన్న దానిని కంటే పవిత్రులుగా నటించకండి. అంటే ఉండగలిగితే మీరేమిటో అలాగే సహజంగా సహజంగా ఎలా ఉన్నామో అలా ఉండండి అంటున్నారు. ఉండండి అంటున్నారు. ఉమ్. మనుషులు తాము ఇంకా అందంగా ఉండాలనుకుంటే నేను ఆనందిస్తాను. కృతజ్ఞతగా అనిపిస్తుంది. ఉమ్. ఎందుకంటే అది సహజం. కానీ అందంగా కనబడటం కోసం ఒక వ్యక్తి తన ఆకారాన్ని మార్చుకొని ముఖానికి రంగు వేసుకోవడం, తనకి తాను మోసం చేసుకోవడం. అంటే మొహానికి రంగు వేసుకోవటం అంటే అందంగా కనిపించటం కోసం మాట్లాడగలగటం, పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండటం, ముఖానికి రంగు వేసుకున్నట్టే కదా అది కూడా. లోపలేమో ద్వేషభావం ఉంది, పైకేమో నటిస్తున్నారు. అలా ఉండకూడదు కదా. అది బాగా వ్యాయామం చేసి శరీరాన్ని మరింత అందంగా చేసుకోవడం మంచిదే. శరీరానికి వయస్సు మీద పడకుండా తీసుకునే సహజమైన చర్యలు కొన్ని ఉన్నాయి. సరైన అంటే మీరు పోషక ఏమంటున్నారు? అందంగా కనిపించటం కోసం మీరు అయన్ని పూసుకుంటున్నారు, ఇంకా మార్చుకుంటున్నారు, ఇలాంటివన్నీ చేస్తున్నారు కదా. వాటి కోసం అంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు అని. సరైన పోషకాలున్న సమతుల ఆహారాన్ని తీసుకుంటూ తగినంత విశ్రాంతి, మంచి నిద్ర అన్నది ఒక పద్ధతి. అప్పుడు మీ బుగ్గలు అద్దంలా మెరుస్తాయి కదా. అది మెరవటానికి ఏం చేయాలో కొన్ని నేను చెప్తాను, అది ఫాలో అవ్వండి అని చెప్తున్నారు ఆయన. ఉమ్. దురాశ, అసూయ, అసహ్యం ఇవే కాకుండా ఉల్లాసం, విశ్వాసం, ఆశ, దాతృత్వం, ప్రేమలు కూడా మీ ముఖాన్ని మారుస్తాయి అంటున్నారు. అంటే లోపల ఉన్న వాటి వాటి వల్ల కూడా మీ బయట ఎక్స్ప్రెషన్, మీ ఫేస్ ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి. లోపల దురాశ ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు బయట మనము మనం మాట్లాడే మాట ఇవన్నీ కూడా మనకి అందాన్ని ఇయ్యవు. కేవలము ఆ ఆ అందంగా కానరావడం కోసం ఈ మేకప్లు ఇవన్నీ వేస్తే సరిపోదు. మీ లోపల కూడా ఎటువంటివి ఉండాలో అవి ఉన్నప్పుడు, ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడు అవి కూడా మీ ఫేస్ యొక్క అందాన్ని పెంచుతాయి అని చెప్తున్నారు. మళ్ళీ చదువు అక్కడ పోషణ కాడి నుంచి. ఉమ్. పోషణకాండ. దురాశ, అసూయ, అసహ్యం ఇవే కాకుండా ఉల్లాసం, విశ్వాసం, ఆశ, దాతృత్వం, ప్రేమలు కూడా మీ ముఖాన్ని చూడండి. మారుస్తాయి. అంటే ఇవి ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాయి, ఇవి ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాయి. ఉల్లాసం, ఇవి ప్రేమ, దాతృత్వం ఇవన్నీ ఉన్నప్పుడు మీ ఫేస్ లో ఆ అందం అనేది బయటికి అర్థమవుతది. లోపల దురాశ, అసూయ, అసహ్యం ఇవన్నీ ఉన్నప్పుడు మీ ఫేస్ ఒక రకంగా ఉంటది. ఆ అందము అంటే ఆ ఆ క్రీమ్లు అవన్నీ పూసుకోవడంతోనే కాదు, వీటి వల్ల కూడా మీ అందం పెరుగుద్ది అని చెప్తున్నారు. పెరగాల తరగాల అనేది మీ లోపల ఇవి ఉన్నదాన్ని బట్టి మీకు ఉంటది అంటున్నారు. ఒక వ్యక్తి తన అంతరంలో ఎలా ఉంటాడో ఖచ్చితంగా దానినే ప్రతిబింబిస్తాడు. కన్ఫర్మ్ గా లోపల ఏదుంటే బయట అదే వ్యక్తం చేస్తాం. జంతువులు, స్త్రీల లోపల అవయవాల నుంచి తీసిన రసాయనిక పదార్థాల కోసం డబ్బు ఖర్చు పెట్టే బదులు సహజ పద్ధతులను ఎందుకు కనుక్కోకూడదు? ఉం? బుద్ధుడు, క్రీస్తు వీరంతా మళ్ళీ మనకు చదువు ఆ లైను. స్త్రీ జంతువులు స్త్రీల లోపల అవయవాల నుంచి తీసిన రసాయనిక పదార్థాల కోసం డబ్బు ఖర్చు పెట్టే బదులు సహజ పద్ధతులను ఎందుకు కనుక్కోకూడదు? ఉం. చదువు. వాటి నుండి క్రీములు తయారు చేస్తారక్క. ఉం, ఉం. బుద్ధుడు, క్రీస్తు, కృష్ణుడు వీరంతా మనకు సహజంగా ఉండమని ప్రబోధించారు. సహజత్వాన్ని సహజత్వానికి దూరం అవ్వటం అనేది స్వయం వినాశకత్వమే కదా. అంటే సహజంగా ఉండేదాన్ని, సహజంగా ఉన్నదాన్ని అంగీకరించుకుంటూ పోతే మంచిదే కదా. కానీ ఆ సహజత్వానికి దూరం అవుతున్నారు అందరూ అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ నల్లగా ఉన్నాము, ఆ నలుపు యొక్క అందము ఏ విధంగా పెరుగుద్ది? లోపల మీ లోపల ఉన్న భావాలను బట్టి కూడా బయట దాని అందం పెరుగుద్ది.
మీరెంత క్రీములు పూసి ఎన్ని చేసినా సరే లోపల అసూయ, దురాశ ఇవన్నీ ఉన్నప్పుడు బయట అందం కానరాదు. అదే లోపల ఉత్సాహం, మరి ప్రేమ, దాతృత్వం ఇవన్నీ ఉన్నప్పుడు మీ యొక్క అందం ఆటోమేటిక్‌గా పెరుగుద్ది అంటున్నారు. అహం, గర్వం, స్వీయ ఆసక్తులు, ఒత్తిడి ప్రకారం మనం నడుచుకుంటూ మన కర్మ పెంపొందుతుంది. నడుచుకుంటే అహము, గర్వము, స్వీయ ఆసక్తులు, ఒత్తిడి ప్రకారం మనం నడుచుకుంటే మన కర్మ పెంపొందుతుంది, గుణాత్మకం అవుతుంది. ఒత్తిడి ప్రకారం నడుచుకుంటే మన కర్మ కర్మ పెరుగుతుంది, గుణాత్మకం అవుతుంది. అది గుణంగా మారకుండా చూసుకోవాలి మనం. అది గుణంగా మారేంత వరకు చూస్తే ఎలాగా? మనం చక్కదనం, మంచితనం, రుజువర్తనం, ఉల్లాసం, స్వేచ్ఛ, తీవ్ర కృషి, త్యాగంతో కూడిన సేవలకు అనుగుణంగా ఆలోచించి మాట్లాడుతూ ప్రవర్తిస్తే మనం మన కర్మను తగ్గించుకుంటూ క్రమంగా పోగొట్టుకుంటాం. మళ్ళీ చదవాలండి, బాగా వినండి మాస్టర్స్ లైన్. మంచితనము, రుజువర్తనము, ఉల్లాసము, స్వేచ్ఛ, తీవ్ర కృషి, త్యాగంతో కూడిన సేవలకు అనుగుణంగా ఆలోచించి మాట్లాడుతూ ప్రవర్తిస్తే మనం మన కర్మను తగ్గించుకుంటూ క్రమంగా పోగొట్టుకుంటాం. కర్మ ప్రక్షాళనను ఈ 7 సూత్రాలను అన్వయించుకోవాలి. కర్మ ప్రక్షాళనకు ఈ 7 సూత్రాలను అన్వయించుకోవాలి. కర్మ ప్రక్షాళన గురించి కూడా చెప్పారు. సౌందర్యం కర్మను నిర్మించదు. ఒక వ్యక్తి సౌందర్య విషయంలో పనిచేస్తే అతని దివ్యత్వం రూపుదిద్దుకుంటుంది. అతను ఏదో ఒక దానిలా మారడు. అతని నిజమైన ఆత్మ వ్యక్తపరచబడుతుంది. సౌందర్యవంతంగా పనిచేయడంలో కర్మ తగ్గించబడుతూ వస్తుంది. మళ్ళీ చదువుతాక, సౌందర్యము కర్మను నిర్మించదు. ఒక వ్యక్తి సౌందర్య విషయంలో పనిచేస్తే అతని దివ్యత్వం రూపుదిద్దుకుంటుంది. అతను ఏదో ఒక దానిలా మారతాడు. మారడు. అతని నిజమైన ఆత్మ వ్యక్తపరచబడుతుంది. సౌందర్యవంతంగా పనిచేయడంలో కర్మ తగ్గించబడుతూ వస్తుంది. ఎందుకంటే మురికి ద్వారా కర్మ నిర్మించబడుతుంది. మురికి ద్వారా అంటే మన లోపల ఉన్న దుర్గుణాల ద్వారా కర్మ నిర్మించబడుతుంది. సద్గుణాల ద్వారా మన లోపల ఉన్న కర్మ మామూలుగా ఉంటుంది. అంటే ఎటువంటి కర్మ చేస్తాము అనే దాన్ని, దుర్గుణాలు ఉన్నాయనుకో సరి అయిన కర్మ చెయ్యం, సద్గుణాలు ఉన్నాయనుకో సరి అయిన కర్మనే చేస్తాం. అట్లా ఒక వ్యక్తి చేసే ప్రతి మురికి చేష్ట కర్మను సృష్టిస్తుంది. అంటే పనిని సృష్టిస్తుంది కదా. ఎవరు ఏం చేసినా సరే కర్మ చేయాల్సిందే. వాళ్ళైనా చేయాల్సిందే పని, వీళ్ళైనా చేయాల్సిందే. ప్రతి సౌందర్యవంతమైన చేష్ట కర్మను నశింపచేస్తుంది. అంతేకాదు, ఒక వ్యక్తి ప్రకాశవంతంగా మారే కొద్దీ కర్మను గణనీయంగా పోగొట్టుకుంటాడు. చదువు కింద ఉంది, చూద్దాం. మరింత అందంగా ఉండు అన్న బోధ సామాన్యమైనదిలా కనిపించినా ఒకళ్ళు భౌతికంగా, అనుభూతిపరంగా, మానసికంగా అందంగా ఉండి అందమైన లక్ష్యాలు కలిగి ఉండటమే కాకుండా అవి దివ్య నియమాలతో ఐక్యతను కలిగి ఉండాలి. అంటే దివ్య నియమాలతో కూడా ఐక్యతను కలిగి ఉండాలి. ఆ లక్ష్యం ఉంటేనే సరిపోదు, ఆ నియమాలను పాటించేటట్లుగా కూడా ఉండాలి. ఇప్పుడు నాకు నేను స్నేహంతో ఉండాలి, హెల్ప్ చేయగలగాలి అని నియమాలు ఉంటే సరిపోలా. నాకు ఆ నియమాలని నేను కూడా ఆచరించగలగాలి. ఆచరించినప్పుడే అది అర్థమవుతుంది ఎదుటివాడికి. అంటే ఎవరైతే ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయన అలా ఆచరించబట్టే కదా ఆయన ఒక రోల్ మోడల్ గా ఉన్నారు. ఆయన నియమాలు పెట్టుకున్నారు, నియమాలని ఉల్లంఘించాల, నియమాలని అలాగే ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మంచితనం, రుజువర్తన, ఉల్లాసం, స్వేచ్ఛ, గాఢ ప్రయత్నం, త్యాగశీల సేవల విషయంలో కూడా ఇదే సత్యము అంటున్నారు.
నాకు 7 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మా నాన్నగారి మందుల దుకాణంలో నేనున్నాను. అది ఒక చివరి వీధి కానీ రోడ్డు కానీ అది ఒక చివరి వీధి కానీ రోడ్డు కానీ లేని చోట ఉండేది. 6 గంటలకు మా నాన్న ఇక దుకాణం మూసివేసే సమయం అయింది. ఆ సమయానికి దుకాణదారులందరూ దుకాణాలు మూసేసి ఇళ్లకు వెళ్తూ ఉంటారు. మా నాన్న మా చెల్లెళ్ళ కోసం సంచి తెరిస్తే ఒక బాతు పాడుకుంటూ వచ్చే బొమ్మ కొన్నాడు. సంచి తెరిస్తే నేను ఒకసారి దానిని ఎన్నోసార్లు ప్రయత్నించి చూసి బాగానే పనిచేస్తుందని నిర్ధారించుకున్నాను. ఖచ్చితంగా 6వ గంట కొట్టగానే మేము దుకాణం మూసేస్తుండగా ఒక వ్యక్తి అలసటతో వచ్చి, నేను చాలా అలసిపోయాను, నేను తినడానికి ఏమైనా ఉందా అని అడుగుతూ వచ్చాడు. మా నాన్న ఆ వ్యక్తిని లోనికి పిలిచి కొంచెం ఆహారం తయారు చేసి ఆ ఆహారం తీసుకుని వెళ్ళండి అని చెప్పారు. బయట చాలా చలిగా ఉంది, నేను దీనిని ఇక్కడే కూర్చొని తినవచ్చా అని అతను అడిగాడు. మా నాన్న అతని వైపు చూసి, సరే లోపల కూర్చొని తిను అన్నారు. నేను అతని ఎదురుగా కూర్చొని అతను తినడాన్ని చూశాను. అతనికి పళ్ళు లేవు, అందుకని తినడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. ఈ రకంగా తింటే ఇతనికి ఇది తినడానికి 3 గంటలు పడుతుంది అన్నాను నేను మా నాన్నతో. మా నాన్న నాతో అతనిని ఒంటరిగా వదిలిపెట్టి, నువ్వు ఆ బొమ్మ సంచితో ఆడుకోమని చెప్పారు. నేను ఆడుకుంటున్నాను. మాకు బయట నుంచి మనుషుల అరుపులు వినిపించాయి. మా నాన్న తలుపు దగ్గరకు ఉరికి తెరిచి వెంటనే మూసేశాడు. భగవంతుడా నీకు కృతజ్ఞతలు అని అన్నాడు. ఒక పెద్ద కోపిష్టి ఎద్దు కట్టెలు తెంచుకొని వీధిలో ప్రతి ఒక్కరిని చంపుతోంది. 6ంటికి దుకాణాలు మూసిన వారందరూ చంపబడ్డారు. అప్పుడు మా నాన్న నాతో, చూడు, ఈ పేదవాడు ఈ రోజు మనకు గొప్ప బహుమతిని ప్రసాదించాడు. కొంచెం రొట్టె ఆహారం మన జీవితాలను రక్షించాయి అన్నాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వటం ద్వారా మేము మృత్యువుని తప్పించుకున్నాము అని స్టోరీ చెప్పాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి స్టోరీ. అంటే అతనికి సహాయం చేయటం వల్ల నిన్న ఫేస్బుక్ లో కూడా ఒక చోట డ్రైనేజ్ యొక్క మూత తీసేసి ఉండేసరికి ఒక స్కూటర్ మీద పోతున్న వ్యక్తి చూసి కూడా దాన్ని వేయడు. కానీ అటు పక్క నడిచి వెళ్తున్న వ్యక్తి గబగబా వచ్చి ఆ డ్రైనేజ్ మూత వేయాలనుకుంటాడు. ఆ డ్రైనేజ్ మూత వేయగానే వెనక్కి తిరిగి చూడగానే అతను ఎక్కడైతే నిలబడి ఉన్నాడో అక్కడ ఒక లైట్ స్తంభం, కరెంటు స్తంభం పడిపోద్ది. అంటే నువ్వు ఎప్పుడైతే హెల్ప్ చెయ్యాలి అనుకుంటాడో భగవంతుడు నీకు సహాయం చేస్తాడు. ఇంత అద్భుతంగా ఉందా అసలు కథ. ఆ సాయంత్రం మాతో పాటు మా ఇంటికి రమ్మని మా నాన్న ఆ వ్యక్తిని బలవంత పెట్టారు. కానీ అతను సంకోచపడ్డాడు. మా నాన్న ఒక వృత్తిలో ఉండి కొంచెం ధనం సంపాదిస్తూ ఉండటము, అతను పేదవాడవటము ఆ సంకోచానికి కారణం. కానీ మా నాన్న అతను కారు దగ్గరకు రావటానికి సహాయం చేసి అతనిని మా ఇంటికి తీసుకువచ్చాడు. మనకు ఒక విధమైన కర్మ ఉండి ఉండవచ్చు, కానీ ఒక మంచి పని మన జీవితాన్ని రక్షిస్తుంది. అంటే ఒక మంచి సహాయం చేయటం, హెల్ప్ చేయటం, ఇవన్నీ మన జీవితాలని రక్షిస్తాయి అని చెప్తున్నారు. ఇంకోసారి మేము 6గురము జెరూసలేం నుంచి ఆమెన్కు ప్రయాణిస్తున్నాము. నేను వెనుక సీటులో మధ్యన కూర్చున్నాను. బాగా చీకటి పడింది. మేము ఒక చోటకు చేరాము. అక్కడ వంతెన ఉండాలి అనుకున్నాము, కానీ అది కొట్టుకుపోయింది. కానీ ఆ విషయం గమనించి కారు ఆపే వ్యవధి డ్రైవర్కు లేకపోయింది. మేము 30 అడుగుల లోతు బురదలో కూరుకుపోయాము. కారు లోనికి నీళ్లు, బురద రావటం మొదలయ్యింది. రండి, బురద లోపలికి వస్తోంది, మనం బయటపడాలి అని తోటి ప్రయాణికులతో అన్నాను. కానీ ఎవరు కదలడం లేదు. మాలో ఏ ఒక్కరి మీద చిన్న గీత కూడా పడకపోయినా మిగిలిన 5గురు ప్రయాణికులు మరణించారు. మరి నేనెందుకు చనిపోలేదు అని మా సూఫీ గురువుకు అడిగితే, నేను ఖాతాలో పొదుపు ఉంది అని చెప్పారు. నీ ఖాతాలో పొదుపు ఉంది అని చెప్పారంట.
ఉమ్, ఒకసారి మా నాన్న మందుల దుకాణానికి ఒక పేద వృద్ధురాలు వచ్చింది. మా నాన్న ఆమె దగ్గర డబ్బులు తీసుకోకుండా ఆ మందులు చీటీపై ఇచ్చినట్లు రాశారు. ఆ మందులు చీటీపై ఇచ్చినట్లు రాశారు, డబ్బులు ఇచ్చినట్లు. తర్వాత ఒక పేదవాడు వస్తే అతనికి అదే పని చేశారు. అప్పుడు మా నాన్నని చూడటం కోసం దుకాణానికి వచ్చిన మా అమ్మ, వీటికి ఎవరు కడతారు అని అంది. నేను వీళ్లకు ఏదైతే ఇచ్చానో అది నా కొడుకు ఇవ్వబడుతుంది అన్నారు వాళ్ళ నాన్నగారు. ఉమ్, నేను అమెరికాకు చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చాను. ఇప్పుడు నాకు 2 పుస్తక కేంద్రాలు, ఎన్నో అచ్చువేయబడిన పుస్తకాలు ఉన్నాయి. నిజంగా నాకు ఇవ్వబడింది కదా అంటున్నారు. అంటే చిన్నప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ మరలా నాకు ఇవ్వబడింది కదా అంటున్నారు. అంటే ఏది ఇస్తే అది పొందుతాం. అది పొందుతాం. ఈ రోజు ఆయనే పొందకపోయినా ఆయన బిడ్డకైనా అది అందించబడింది అంటున్నారు. ఉమ్, ఆసుపత్రులు, చెరసాలలు, శరణాలయాలు దర్శిస్తే చెడు కర్మల ఫలితాలను మనం చూడవచ్చు అని ఋషులు చెప్తారు. నిన్ను మళ్ళీ చెడు చదువు. కర్మల ఆసుపత్రులు, చెరసాలలు, శరణాలయాలు దర్శిస్తే చెడు ఉమ్, కర్మల ఫలితాలను మనం చూడవచ్చు అని ఋషులు చెప్తారట. ఉమ్. మంచి పనులు, చక్కగా పనిచేయడము, సత్యసంధతులు, ఉల్లాసము, స్వేచ్ఛ కర్మను గణనీయంగా తగ్గిస్తాయి. 2 లైన్లు కలిపి చదువు. ఆసుపత్రులు, చెరసాలలు, శరణాలయాలు దర్శిస్తే చెడు కర్మల ఫలితాలను మనం చూడవచ్చు అని ఋషులు చెప్తారు. మంచి పనులు, చక్కగా పనిచేయడము, సత్యసంధతలు, ఉల్లాసంగా ఉండడము, స్వేచ్ఛగా ఉండడము చేస్తే కర్మ గణనీయంగా తగ్గిస్తాయి. కర్మను గణనీయంగా అవి తగ్గిస్తాయి అని అంటున్నారు. అంటే అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనకి తెలియకుండా నెగటివ్ ఫార్మేషన్ ఇవన్నీ వస్తాయి అని ఋషులు చెప్పారు. అంటే ఏంటి, చెరసాలలు, ఇంకేంటివి, ఆసుపత్రులు, చెరసాలలు, హాస్పిటల్, చెరసాలలు, దర్శిస్తే చెడు శరణాలయాలు, కర్మల ఫలితాలు అంటే అదే అక్కడికి వెళ్ళినందుకు చెడు కర్మలు నెగటివ్ చేసిన వాళ్ళ ఫార్మేషన్ వస్తుంది. ఫలితాలు నెగటివ్ ఫార్మేషన్ వస్తుంది అని. అని అంటే వాళ్ళు అదే అదే ఆల్రెడీ ఆ అనారోగ్యంతో ఉంటారు కాబట్టి అటువంటివి వస్తాయి అని ఋషులు చెప్పారని చెప్పారు. తర్వాత మంచి పనులు, చక్కగా పని చేయడము, సత్యసంధతలు, ఉల్లాసము, స్వేచ్ఛ కర్మను గణనీయంగా తగ్గిస్తాయి. ఇలాంటి పనులన్నీ అంటే ఇలాంటి పనులు చేసినప్పుడు పని తగ్గుద్ది కదా. మంచి పనులు చేస్తూ ఉన్నాము, ఆ చెడు పనులు చేసినప్పుడు కర్మ యొక్క తీవ్రత పెరుగుద్ది కాబట్టి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు అనారోగ్యం మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఏదో ఒకటి, కానీ ఈ సత్యాన్ని తెలుసుకుంటూ ఆ చక్కగా క్లాసులు వింటూ ఈ మార్గంలో ఉన్నప్పుడు కర్మ తగ్గుతుందా, తగ్గడం లేదా? ఇప్పుడు కోపం ఇంట్లో ఉన్నప్పుడు బయట అక్కడ హాస్పిటల్కి వెళ్ళాము, వాళ్ళని చూసాము, భయపడిపోయాము, భయం పెరిగిపోయింది, అమ్మో నాకు వస్తుందేమోనన్న భయం పెరిగింది, ఎలా ఉంటుందో నా ఆరోగ్యం అనే భయం పెరిగింది. ఇవన్నీ ఆటోమేటిక్ గా పెరిగి మన లోపల మార్పు వచ్చేస్తుంది. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు అవన్నీ ఏమి ఉండవు కదా, భయాలు ఇవన్నీ ఏమి ఉండవు, ధైర్యంగా ఉంటాం. భగవంతుడు నాకు తోడున్నాడు, ఈ భూమి మీద నాకు ఎటువంటి హాని ఉండదు అని ఇవన్నీ ధైర్యంగా ఉండటానికి ఇవన్నీ ఆస్కారం అవుతాయి. అప్పుడు కర్మను తగ్గించినాయి కదా. అది ఇతరులకు చెడు చేయవద్దని, వారు మన పట్ల చెడుగా ప్రవర్తించినప్పుడు కూడా చెడు చేయవద్దని క్రీస్తు సూచించాడు. ఈ సలహాను అనుసరించి మనం చెడ్డ కర్మను నిర్మించకుండా ఉందాము. ఇతరుల ఆనందాన్ని పెంపొందించండి. మీ ప్రయోజనం కోసం మనుషుల్ని విచారానికి, కోపానికి, ఆక్రోశానికి, మోజుకి గురి చెయ్యకండి. మళ్ళీ చదవాలి. ఇతరుల ఆనందాన్ని పెంపొందించండి. మీ అంటే ప్రయోజనం ఇతరుల కోసం. ఆనందాన్ని పోగొట్టే విధంగా ఉండొద్దు, వాళ్ళ ఆనందం పెంపొందే విధంగా ఉండండి. కానీ మీ ప్రయోజనం కోసం మనుషుల్ని విచారానికి, కోపానికి, ఆక్రోశానికి, మోజుకి గురి చేయకండి. ఆక్రోశానికి, మోజుకి, వాటికి గురి చెయ్యొద్దు.
అంటే మీ వాళ్ళకి ప్రయోజనం. ఆనందాన్ని ఇచ్చే పనులు చేయండి తప్ప వాళ్ళకి ఇలాంటి ఇవన్నీ కల్పించే పనులు చెయ్యొద్దు. అంటే అటువంటి కర్మలు చెయ్యొద్దు అని చెప్తున్నారు. హ్మ్. ఇతరుల ఆనందాన్ని మీరు హరిస్తే మీరెన్నటికీ ఆనందించలేరు. మీరు ఉమ్, ఆనందాన్ని ఇస్తే మీ ఆనందం పెంపొందుతుంది. అంటే ఏది ఇవ్వబడితే అది పొందుతాం. ఆనందాన్ని ఇస్తే ఆనందం వస్తుంది. వాళ్ళకి విచారాన్ని ఇవన్నీ ఇచ్చామనుకోండి, అయ్యే మళ్ళీ మనకి తిరిగి వస్తాయి. ఇతరుల స్వేచ్ఛను అరికట్టవద్దు. మీరు వారి స్వేచ్ఛను అరికడితే మీరే స్వేచ్ఛను కోల్పోతారు. అంతే. మనం కానీ మన ప్రయోజనాలకు ఇతరులను వాడుకోవడం అనే మనస్తత్వంతో వ్యక్తుల్ని, సందర్భాలను ఉపయోగించుకుంటే కర్మ పెంపొంది మన ఉన్నత శరీరాల అంచులపై అల తరంగాలను సృష్టిస్తుంది. అలా చదువుకున్నా. మనం కానీ మన ప్రయోజనాలకు ఇతరులను వాడుకోవడం అనే మనస్తత్వంతో వ్యక్తుల్ని, సందర్భాలను ఉపయోగించుకుంటే కర్మ పెంపొందుతుంది. అంటే వాడుకోవడం వాడుకోవడం. స్వార్థంతో ఉమ్. ఉన్నప్పుడు కర్మ పెంపొందించబడుతుంది. కట్కట్ వస్తున్నాయి అక్క మాటలు. అక్క కాబట్టి మాట అక్క మాటలు కట్కట్. ఆ, ఏది ఇస్తే ఇప్పుడు ఏది ఇస్తే అది పొందుతామంటారు. అలాగా ఇక్కడ కూడా ఎప్పుడైతే ఆ స్వార్థంతో ఉండి వాడుకోవడం కోసం అలాంటి పనులు చేశామో మరలా తిరిగి అటువంటి మనల్ని వాడుకునేవాడు వస్తాడు. మన పాయింట్ ఉన్నత అర్థమైందా? శరీరాల అంచుల ఎదుటివాడిని స్వార్థం కోసం, స్వలాభం కోసం వీటి కోసం వాడుకోవడం అనేది మొదలెట్టాక ఏదో ఒక రోజు అలాంటి పని చేసేవాడు మన మీద ప్రయోగం చేసేవాడు వస్తాడు. అది మనం ఉన్నత శరీరాల అంచులపై అలతరంగాలను సృష్టిస్తుంది. మళ్ళీ చదువుతానక్క. మనం కానీ మన ప్రయోజనాలకు ఇతరులను వాడుకోవడం అనే మనస్తత్వంతో వ్యక్తుల్ని, సందర్భాలను ఉపయోగించుకుంటే కర్మ పెంపొంది మన ఉన్నత శరీరాల అంచులపై అలా తరంగాలను సృష్టిస్తుంది అంటున్నారు. తరంగాలు సృష్టిస్తుంది ఉన్నత శరీరాల మీద. ఇప్పుడు ఉన్నతంగా ఎదగాలి, ఇంకొంచెం లేయర్ పైకి వెళ్ళాలి, ఆనందమయ కోసం నుంచి విజ్ఞానమయ కోసంలోకి వెళ్ళాలి అంటే ఇవేం చేస్తున్నాయి? ఆ తలంలోకి వెళ్ళనీయకుండా చేస్తున్నాయి కదా. వ్యక్తులను, సందర్భాలను మీకు చెందినవైనట్లు ఉపయోగించుకోండి. వ్యక్తులను, సందర్భాలను మీకు చెందినవైనట్లు ఉపయోగించుకోకండి. మీకు చెందినవైనట్టుగా. అదే కదే, మీకు చెందినట్టుగా ఉపయోగించుకోండి అంటావేందా? నాకు క్వశ్చన్ లేదు వచ్చింది. లేదు. వ్యక్తులను, తరంగాలను మీకు చెందినవైనట్లుగా అంటే అవి నావి అనే హక్కుతో ఉపయోగించుకోండి అని అన్నట్లు కదా. అధికారం చూపకండి. అధికారం అవి చూపించకండి. కనీసం మీరు ఒక చెట్టు కింద కూర్చొని దాని పరిమళం ఆస్వాదించిన మీరు ఆ ప్రదేశం వదిలి వెళ్ళబోయే ముందు దానికి కృతజ్ఞత తెలపండి. అంతే. మీరు గ్రాటిట్యూడ్. సృష్టి అంతా నడుస్తుంది ఆ కృతజ్ఞతతో. ఎవరికైనా ఆ కృతజ్ఞత చెప్పినప్పుడు పరిస్థితి అంతా మారిపోతుంది. మీరు చెయ్యగలిగితే దానికి సహాయపడేది ఏదైనా చెయ్యండి. మనం సంభోగ భాగస్వాములను తరచూ మారుస్తూ ఉంటే కర్మ గుణాత్మకం అవుతుంది. అది ఆరాను కలుషితం చేస్తుంది. అది వ్యక్తి కేంద్రాలను బీటలు వారుస్తుంది. కామము సహజం, మనకు అది అవసరమే, కానీ దాని విషయంలో మనం మన బుద్ధిని, వివేకాన్ని ఉపయోగించి రుజు ప్రవర్తనతో పరిశుద్ధంగా ఉండాలి. మనం సంభోగ భాగస్వాములను తరచూ మారుస్తుంటే కర్మ గుణాత్మకం అవుతుంది, మల్టిప్లై. అది ఆరాను కలుషితం చేస్తుంది. అది వ్యక్తి కేంద్రాలను బీటలు వారుస్తుంది. కామము సహజమే, మనకు అది అవసరమే, కానీ దాని విషయంలో మనం మన బుద్ధి, వివేకాన్ని ఉపయోగించి
రుజు ప్రవర్తనతో పరిశుద్ధంగా ఉండాలి. ఉమ్, మనల్ని వలలో వేసుకోవటానికి కామం ఆయుధంగా వాడితే మన కర్మను క్లిష్టతరం చేసుకుంటాము. ఉమ్. ఇది కేవలం సంభోగ చర్యకే కాకుండా సంభోగపరమైన పగటి కలలు, ఊహా చిత్రణ, కల్పన అన్నిటికీ వర్తిస్తుంది. అంటే ఊహించుకుంటుంటాము, అది కావాలి ఇది కావాలి, ప్రతి దానికి ఇది వర్తిస్తుంది అనమాట. వివిధ వ్యక్తులతో తరచూ సంభోగించటం కన్నా ఆ మిగిలిన చర్యలు మరింత ప్రమాదకరమైనవి. ఊహించడం అంటారా అక్క? అంటే ఊహ వీటిల్లో ఉంటే పర్వాలేదు, కానీ అది భౌతికంలో కూడా జరగాలి అనుకున్నప్పుడు అది చాలా ప్రమాదం అన్నట్టు చెప్తున్నారు అనిపించింది. అది నాకు పూర్తిగా తెలియదు, దాన్ని పూర్తిగా వివరించలేను కూడా. ఎందుకంటే వాటిని మనం మన బుద్ధిని ఉపయోగించి జరుపుతున్నాం కాబట్టి. కామం ద్వారా వ్యక్తులను వలలోకి లాగడం అనేది అన్ని మతాలలోనూ నీతి నియమాలలోనూ నిషేధించబడినది. ఈ విధంగా చేయడం ద్వారా ఒక వ్యక్తి అసత్యం ఆడటం, నటించడం, అనేక రోగాలు తాను అంటించుకొని ఇతరులకు అంటించడం, ప్రేమతత్వం అభివృద్ధి చేసుకోవడంలో విఫలమవ్వడం, ఇబ్బందుల్లో నేరాలలో చిక్కుకోవడం ఇవన్నీ జరుగుతాయంట. అంటే కొత్త కర్మలో ఇరుక్కుపోతాడు. ఇవన్నీ ఆ వ్యక్తికి ఘోరమైన కర్మను సృష్టించి జీవితాన్ని భారంగా చేసి కాలాన్ని ఆవిరి చేసి అతని స్వీయ ఆధ్యాత్మిక సృజనాత్మక లక్ష్యాల కోపం పనిచేయటాన్ని నిరోధిస్తుంది. ఎన్ని ఉన్నాయో చూడండి దీనివల్ల తర్వాత అయిపోయింది అక్క, ఆ చాప్టర్ అయిపోయింది. అవునా? కర్మ చాప్టర్ అక్క ఇప్పుడు చదువుకుందాం అక్క, ఇది చాలా బాగుంది. కర్మ అండి, ఈరోజు సెకండ్ చాప్టరు కర్మ. హాని చేసే చర్యలు బాధాకర సంఘటనలను తీసుకొస్తాయని తెలియచేయటానికి కాకుండా అనివార్యమైన విపత్తు తరంగాలను వివేక నియమాల ద్వారా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకోవడం ఈ కర్మ నియమం సహాయపడుతుంది. మళ్ళీ చదువుతాక. హాని చేసే చర్యలు బాధాకర సంఘటనలను తీరుస్తాయని తెలియచేయటానికి కాకుండా తీసుకొస్తాయనా తీసుకొస్తాయండి. సారీ అక్క, మళ్ళీ ఇంకోసారి అదే చెప్తాను. కదా. హాని చేసే చర్యలు బాధాకరమైన సంఘటనలు తీసుకొస్తాయని తెలియచేయటానికి కాకుండా అనివార్యమైన విపత్తు తరంగాలను వివేకం నియమాల ద్వారా ఏ విధంగా మార్చుకోవచ్చో తెలుసుకోవటంలో ఈ కర్మ నియమం సహాయపడుతుంది. అంటే హానికరమైన చర్యలు చేసినప్పుడు దాని యొక్క ఫలితం బాధల రూపంలో ఏదో ఒక విధంగా వస్తుంది, కానీ దాని నుంచి కూడా తప్పించుకోవడానికి వివేకాన్ని వీటిని ఉపయోగించి ఎలా బయటపడాలో దాని గురించి చెప్పదలుచుకున్నట్టున్నారు ఆయన. చూద్దాం. వివేకం ద్వారా ఈ యాంత్రిక నియమం అదుపు చేయబడి మార్పు చెందుతుంది. ఒత్తిడి, వ్యతిరేకత, వైరం లేదా ప్రతికూలత అంతా ఒక్కటే. సందిగ్ధం స్థితిలో ఎప్పుడైనా సరే రెండు వైపులా అవకాశం ఉంటుంది. గతాన్ని అర్థం చేసుకొని ఒత్తిడిని అధిగమించి దానిని స్నేహంగా మలుచుకొని పరస్పర సహకారంలోకి మార్చుకోవచ్చు. గతాన్ని అర్థం చేసుకొని ఒత్తిడిని అధిగమించి దానిని స్నేహంగా పరిస్థితిని అవగాహన చేసుకొని మనకి జరుగుతున్న ఆ ఎమోషన్ కూడా ఒక ఒత్తిడే కదా, ఆ ఒత్తిడిని స్నేహంగా మార్చు. లైన్ చదివి మళ్ళీ ఒకసారి. ఒత్తిడి, వ్యతిరేకత, వైరం లేదా ప్రతికూలత అంతా ఒకటే. సందిగ్ధ స్థితిలో ఎప్పుడైనా సరే రెండు వైపులా అవకాశం ఉంటుంది. గతాన్ని అర్థం చేసుకొని ఒత్తిడిని అధిగమించి దానిని స్నేహంగా మలుచుకొని పరస్పరం సహకారంలోకి మారవచ్చు. అంటే ఇప్పుడు గతంలో ఎదుటివాడి నుంచి ఒక హింస ఎదుర్కొన్నాము అని తెలిసి మళ్ళీ తిరిగి అదే హింసని ఇవ్వకుండా, అంటే ఆ ఒత్తిడిని ఇవ్వకుండా మనము అక్కడ స్నేహంగా మార్చేయాల. అందుకే కదా
ఆ కొత్త కర్మ చక్రంలో మళ్ళీ ఇరుక్కోకుండా క్షమించి అక్కడికి ఆ కర్మ చక్రాన్ని ఆపేయమని చెప్తాము. సార్ చెప్తారు కదా! ఆ కర్మ చక్రాన్ని అక్కడికి కంప్లీట్ చేసేసి ఉండండి అంటారు. అంటే అక్కడ స్నేహంతోటి ఇప్పుడు క్షమించగలుగుతున్నాము, క్షమ అడగగలుగుతున్నాము, ఇవన్నీ చేయగలుగుతున్నాము అంటే, ఆ స్నేహ భావం లేకపోతే అడగలేం గదా! అలాగా ఆ స్నేహంతోటి దాన్ని ఆపేయండి అని జెప్తున్నారు. మనం ఏదైతే చేస్తున్నామో అదే జెప్తున్నారాయన. ఈ విధంగా కర్మ నిలిపివేయబడుతుంది ఆ! అంటక్క. అంతే. అలా అంతే చేయడం గదా! ద్వారా. ఇప్పుడు యాక్షను, రియాక్షను, రియాక్షన్‌కి రియాక్షన్, రియాక్షన్‌కి రియాక్షన్. ఆహ్, యాక్షను, రియాక్షన్ లేకుండానే ఆగిపోయిందింక. ఒక్క స్నేహ భావంతో ఆగిపోయిందంటారు. హ్మ్. హ్మ్. ఒకవేళ ఒకవైపు వినాశకర ధోరణితో ఆగ్రహం ఉన్నా, రెండో వైపు ఏ చెడును ప్రతిఘటించకుండా ఉండవచ్చు. దాని వలన రెండవ వాని కర్మ తీరిపోయి కొత్త కర్మ చేయబడకుండా ఉంటుంది. మళ్ళీ చదువు నాయన. హ్మ్. ఒకవైపు ఒకవేళ ఒకవైపు వినాశకర ధోరణితో ఆగ్రహం ఉన్నా కూడా హ్మ్. రెండో వైపు ఏ చెడుని ప్రతిఘటించకుండా ఉండవచ్చు. ఓకే. దాని వలన రెండవ వానిని కర్మ తీరిపోయి కొత్త కర్మ చేయకుండా ఉంటాడు. అంటే తిరిగి ప్రతిఘటన అంటే తిరిగి చేయలేదు. రియాక్షన్ ఇవ్వకుండా ఉన్నప్పుడు ఇంకేమవుతుంది? అక్కడ ఇంకేం జరగదు గదా! ఆగిపోయింది కదా! అక్కడ. యాక్షను, రియాక్షన్. అదే. రియాక్షన్ లేకుండా చూసాం. ఆ ప్రతిఘటన లేకుండా చూసాం. అప్పుడు ఆ కర్మ తీవ్రత పెరగకుండా ఆగిపోతుంది గదా! అంటున్నారు. మరి ఎంత శక్తి ఉండాలి మనకి అది జేయాలంటే? కాకపోతే ఇది కర్మ సిద్ధాంతం తెలిసి ఉన్నత స్థాయిలో ప్రవేశించిన వారికి మాత్రమే సాధ్యము. ఏందో హ్మ్. మెలిక పెట్టాడక్క. అదే. కర్మ సిద్ధాంతం తెలుసుకొని తెలిసిన ఉన్నత వారికి స్థాయిలో ఉన్న మాత్రం వాళ్ళకే అర్థమవుతది. అంటే సాధ్యము. కర్మ లోతులు. ఏ ఏ ఏదిస్తే అది పొందుతామన్నారు. మరి ఇప్పుడు నేనేదివ్వాలి? ఏదిస్తే ఎలా ఉంటుంది? నేనిచ్చేది సరి అయినదా? సరికానిదా? మరి వాళ్ళిస్తున్నప్పుడు నేను తీసుకుంటున్నాను అది అవసరమా? అవసరం లేదా? ఇవన్నీ ఎస్టిమేట్ చేయగలిగి కర్మ సిద్ధాంతం యొక్క లోతులు తెలుసుకున్న వాడికి అర్థమవుతది అంటున్నారు. యాక్షను, రియాక్షన్. రియాక్షన్‌కి ఆగిపోతాడతను. ఎందుకంటే రియాక్షన్ తోటి కొత్త కర్మలో ఇరుక్కోడు. హ్మ్. ఈ విధమైన తర్కం మామూలు మానవుల తర్కానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అంటే మామూలు వాళ్ళకి అర్థం కాదు. కర్మ అర్థం సిద్ధాంతం కాదు. అర్థమైన వాళ్ళకే ఎందుకంటే మామూలు వాడికి నేను కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాను. ఆల్రెడీ ఒక కర్మ ప్రభావము వల్ల ఎదుటివాడి యాక్షన్ నా చర్య నా మీదొచ్చింది. కానీ ఈ ప్రతిచర్య చూపించటం ద్వారా నేను కొత్త కర్మల్లో ఇరుక్కుంటున్నాను అన్న అవగాహన లేనప్పుడు వాళ్ళకి తిరిగి చేస్తూ ఉంటారు. ఎవరికైతే ఈ కర్మ సిద్ధాంతం యొక్క లోతులు తెలుస్తాయో అప్పుడు వాడికి పూర్తిగా అర్థమవుతది. ప్రపంచంలో స్వీయ రక్షణ అనేది సుగుణంలాగా కనిపిస్తూ న్యాయమైన హక్కులాగా ఉంటుంది. కానీ అంటే ఉన్నత హ్మ్. ప్రపంచా ఉన్నత ప్రపంచాల్లో స్వీయ రక్షణ అనేది కర్మ నియమాన్ని అతిక్రమించటం. ఇంకోసారి ఓకే. చదువుతాక. హ్మ్. ప్రపంచంలో స్వీయ హ్మ్. రక్షణ అనేది హ్మ్. సుగుణంలాగా కనిపిస్తూ హ్మ్. న్యాయమైన హక్కులాగా ఉంటుంది. హ్మ్. కానీ ఉన్నత ప్రపంచాల్లో స్వీయ రక్షణ అనేది కర్మ నియమాన్ని అతిక్రమించటము అంటారు. కింద చదువు చూద్దాం. పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలియని వారు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేరు. అదుపులో ఎందుకంటే ఉంచుకోలే గత జన్మలున్నాయి అనేది నమ్మనప్పుడు కర్మ సిద్ధాంతం అర్థం కాదు. అర్థం. హ్మ్. అదుపులో ఉంచుకోలేని ఆలోచన నేరస్తులను, హంతకులను, మోసగాళ్లను ప్రోత్సహిస్తుందనుకుంటాం మనం. కానీ అది నిజం. అంతే నిజంగా అది నిజంగా అంతేకాదు. అదుపులో ఉంచుకోలేని తనం నేరాల పట్ల ఉత్తేజితమై ఉన్నవారి తెలివిలోకి కర్మ సిద్ధాంతాన్ని తెచ్చే అవకాశం ఇస్తోంది. అక్క ఇంకోసారి చదువుతా ప్లీజ్ అక్క. పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలియని వారు కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోలేరు. హ్మ్. అదుపులో ఉంచుకోలేని ఆలోచన నేరస్తులను, హంతకులను, మోసగాళ్లను
ప్రోత్సహిస్తుంది అనుకుంటాము. అంతే కదక్క. ఉమ్. అదుపులో ఉంచుకోలేని ఆలోచన నేరస్తులను, హంతకులను, మోసగాళ్లను తయారు ప్రోత్సహిస్తుంది. వాళ్ళని తయారు చేస్తది కదా చేస్తది. ఆలోచన అదుపులో ఉంచుకోనప్పుడు. కానీ అది నిజంగా అంతే కాదు అంటున్నాడు. అది నిజంగానే, కానీ అంతే కాదు. అదుపులో ఉంచుకోలేని తనం నేరాల పట్ల ఉత్తేజితమై ఉన్న వారి తెలివిలోకి కర్మ సిద్ధాంతాన్ని తెచ్చే అవకాశం ఇస్తోంది. ఏ ఇలాగ చెయ్యకపోవటం వల్ల కొత్త కర్మల్లో ఇరుక్కోవడం అనేది చెయ్యడానికి అంటే అక్కడ పరిస్థితి జరగటానికి ఆస్కారం అవుతుంది అని. అంటే వాళ్ళది కోపం అదుపులో లేనందువల్ల వాళ్ళు నేరాలు చేయాలా అని లోపల అంటే ఎగదోస్తుంది అనమాట, వాళ్ళు అదుపులో పెట్టుకోలేనందుకు. అవును, ఎమోషన్ ని బ్యాలెన్స్ చేయలేకపోతే అదే కదా కోపం. అంతే. ఆ కోపం, క్రోధం, ద్వేషం ఇవన్నీ అయిపోయాయి, ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది కదా. అందుకే కదా భౌతికంలో జరిగిన ఈ ఎమోషన్ కి అక్కడే మౌనంగా ఉండి లోపల కూడా మౌనంగా ఉండగలుగుతున్నావా, లోపల రియాక్ట్ అవుతున్నావా అనేది మనం గమనించుకోవాలి. చెడును నిరోధించకుండా ఉండడానికి ఎంత శక్తి అవసరం అవుతోంది అని అంటున్నాడు. మీరు ఒక శత్రువును చంపగలిగిన స్థితిలో కూడా అతనిని స్నేహితుడిగా చేసుకుందాం అనుకున్నప్పుడే రసవాద చర్య ప్రారంభమై రూపాంతరం చెందడం అనేది సంభవిస్తుంది. అద్భుతమైన పాయింట్, మళ్ళీ చదువు. మీరు ఒక శత్రువును చంపగలిగిన స్థితిలో కూడా అతనిని స్నేహితుడిగా చేసుకుందాం అనుకున్నప్పుడే రసవాద చర్య ప్రారంభమై రూపాంతరం చెందడం అనేది సంభవిస్తోంది. ఉన్నారా అక్క? మ్యూట్ అయ్యారు. అక్క మ్యూట్ అయ్యారు. చెప్పమ్మా. మళ్ళీ చదవనాక. మీరు ఒక శత్రువును చంపగలిగిన స్థితిలో కూడా అతనిని స్నేహితుడిగా చేసుకుందాం అనుకున్నప్పుడే రసవాద చర్య ప్రారంభమై రూపాంతరం చెందటం అనేది సంభవిస్తుంది. రూపాంతరం చెందటం అంటే స్నేహం అంటే స్నేహితుడిగా చేసుకోగలగటం, అదే రూపాంతరం అంటే మార్పు. మాట పోయింది. ఇప్పుడు వినపడ్డల్లా? వినిపిస్తుంది. ఒక శత్రువుని స్నేహితుడిగా చేసుకోవడం అంటే ఆ రూపాంతరం అంటే ఆ మార్పు అనేది జరగడం అనేది అలా జరగగలగాలి అంటున్నారు. రూపాంతరం అనే రసవాద సంభావ్యత మీరు ఒక వ్యక్తిని కొట్టి చంపి చిన్నబుచ్చగల అవకాశం ఉంటుంది, కానీ మీరు అలా చెయ్యనప్పుడు ఇది సంభవిస్తుంది. మార్పు అంతే కదా, వాడిని కొట్టాలి, తిట్టాలి, ఎన్ని చెయ్యాలి అని అనుకొని దాన్ని చేయకుండా ఉండటమే రూపాంతరం, మార్పు కదా. ఒక శత్రువుని వాడిని కొట్టాలి, తిట్టాలి, ఏదైనా చేసేయాలి, చంపేయాలి అని అనిపించిన వాళ్ళు ఆపేసేసి రూపాంతరం చెందటం ద్వారా అవన్నీ ఏమి చేయకుండా ఉంటారు. అదే కదా రూపాంతరం అంటే, మార్పు కదా. మీ శత్రువు మిమ్మల్ని ద్వేషంలోకి, తగాదాలోకి దింపగలిగితే మీరు రూపాంతరం చెందగల అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. అందుకే కదా శత్రువు నుంచే నేర్చుకోగలుగుతాము, శత్రువు వల్లే ఎదగగలుగుతాము. శత్రువే లేనప్పుడు అసలు ఎదగడం అనేదే ఉండదు. మరి చూడండి, అతను లేకపోతే మిత్రుడి కంటే కూడా శత్రువు నుంచే ఎక్కువ నేర్చుకోవచ్చు తెలుసా. మరి ఆ శత్రువు నుంచి దాన్ని ఉపయోగించుకొని స్నేహంగా మార్చడం అనేది చేయగలిగితే ఓకే, లేకపోతే కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం అంతే. అంటే శత్రువు నుంచి ఎన్ని లెర్నింగ్స్ తీసుకోవచ్చో అర్థం చేసుకోండి. అన్ని చుట్టూ ఉన్న ఎన్ని సహకరిస్తూ అన్ని ఉన్నప్పుడు ఏముంది మనం నేర్చుకోవటానికి? ఏం లేదు. సహకరించకుండా యాంటీగా ఉన్నప్పుడే ఎన్ని నేర్చుకోగలము మనం, ఎన్ని అద్భుతాలు చూడగలము. శత్రువులు అనేవారు కర్మ ప్రతినిధులుగా మిమ్మల్ని ముట్టడించడం కోసం కలుసుకుంటారు. ఆ ముట్టడిని మీరు పరిహారంగా మార్చుకోవచ్చు. కర్మ వల్ల జరిగే సంఘటనల విషయాలన్నీ క్షణంలో ముగిసిపోయేటట్లు చేయవచ్చు. శత్రువులను క్షణంలో మార్చేయచ్చు అన్ని.
శత్రువులను నాశనం చేయటం ఒక ఘోరమైన కొత్త కర్మ వలయానికి నాంది. అందుకే ప్రపంచ మళ్ళీ సమస్యలను మళ్ళీ చదువు అక్కడి నుంచి. శత్రువులను నాశనం చెయ్యటము ఒక ఘోరమైన కొత్త కర్మ వలయానికి నాంది. అది ఇందాక చెప్పుకున్నాం కదా, కొత్త కర్మ నాశనం చేయాలి అనుకోవడం, కొత్త కర్మలో ఇరుక్కోవడం. అక్కడ రూపాంతరం చెంది వాడిని చంపకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు అనుకోవడం మార్పు. అంటే అక్కడ స్నేహంగా మారిపోయింది. అది దాన్ని ఎలా మారుస్తున్నాం అనేది మన చేతుల్లో ఉంది. అందుకే ప్రపంచ సమస్యలను అంతం చేయడం కోసం యుద్ధం చేసే బదులు మానవ హృదయాలను రూపాంతరం చెందించే ఎన్నో శక్తివంతమైన మార్గాలను ఉపయోగించవచ్చు. అంటే ఈ యుద్ధాలన్నీ ఆపి రూపాంతరం చెందటానికి ఎన్నింటినో ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. నిరోధం ప్రతికూల శక్తిని అంటే ఇప్పుడు సృష్టిస్తుంది. పత్రి సారు వీళ్ళందరూ ఈ మాస్టర్స్ అందరూ ఏం చేస్తున్నారు? ధ్యానం చేయండి, మీరే దైవాలు, మీరే దైవం, ఆ దైవంగా ఉన్న మీరు ఇలా ప్రవర్తించకూడదు, శాకాహారాన్ని తీసుకోండి, జంతువుల్ని చంపొద్దు, హింస చేయకూడదు. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది? ఆ యుద్ధం అనేది ఆగిపోతుందా లేదా? అంటే ఇటువంటి పనులు చేసి యుద్ధాన్ని ఆపండి అన్నట్టు చెప్తున్నారు. నిరోధం ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది, ఎందుకంటే అది శక్తి వైపు ప్రసరిస్తోంది. నిరోధం లేకపోవడం అనేది దానిని విడుదల చేస్తుంది. అలా మళ్ళీ చదువు. నిరోధం అంటే అక్క అదే చదువు. నాకు నిరోధమా విరోధమా నేనే ఉందక్క, కానీ విరోధమేమో అక్క. ఇది విరోధం ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది, ఎందుకంటే అది శక్తి వైపు ప్రసరిస్తుంది. విరోధం లేకపోవడం అనేది దానిని విడుదల చేస్తుంది. అంటే విరోధం ప్రతికూల శక్తులను సృష్టిస్తుంది, అంతే కదా. ఇప్పుడు విరోధం పెరిగే కొద్దీ వాడిని ఏదో ఒకటి చెయ్యాలి, ఎలాగైనా వాడిని నాశనం చేయాలి, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలి, వాడిని ఎక్కడో ఒక చోట పడగొట్టాలి, ఇవన్నీ ఆలోచనలు వస్తూ ఉన్నాయా లేదా విరోధం వల్ల? అది ప్రతికూలమే కదా, అనుకూలమైనవి కాదు కదా, ప్రతికూలమైనవే వస్తూ ఉన్నాయి. వివేకం హృదయ స్వచ్ఛత అవగాహన మీ శత్రువులను మార్పు చెందించి స్నేహితులుగా చేస్తుంది. వివేకం ఏం చేస్తుంది? వాళ్ళని స్నేహితులుగా మార్చుకునే విధంగా చేస్తుంది. మరి ఎలాగా, ఏంటి చెప్పండి. అయితే మీరు ఎంత చక్కగా వ్యవహరించి వారికి మంచి చేసిన శత్రుత్వంలో మిగిలిపోయే వారు కూడా ఉంటారనుకోండి, వాళ్ళని వదలకండి, వారితో స్నేహంగానే మెలగండి. త్వరలోనే వాళ్ళు ఎంత మారిపోయారో మీరే కనుగొంటారు. మళ్ళీ ఇంకోసారి చదువుతాక. వివేకము హృదయ స్వచ్ఛత అవగాహన మీ శత్రువులను మార్పు చెందించి స్నేహితులుగా మార్చేస్తుంది. అయితే మీరు ఎంత చక్కగా వ్యవహరించి వారికి మంచి చేసిన శత్రుత్వంలో మిగిలిపోయే వారు కూడా ఉంటారనుకోండి. అంటే వివేకం వల్ల వివేకం లేనప్పుడు వాళ్ళు శత్రువులుగా ఉండిపోయే వాళ్ళు ఉంటారు. వివేకంతో వాళ్ళతో మళ్ళీ మీరు మంచిగా మెలుగుతూ వాళ్ళతో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా మార్పు చెందుతారు అని. అయినా కూడా కొంతమంది మారకుండా ఉంటారనుకోండి అని అంటున్నారు. అంటే కొంతమంది మారకుండా ఉంటారు, వాళ్ళని అట్లనే వదిలేయకండి, వారితో స్నేహంగానే ఉండండి. త్వరలోనే వాళ్ళు ఎంత మారిపోవాలో మీరే చూస్తారు అని అంటున్నారు. అందుకని వాళ్ళతో శత్రుత్వాన్ని పెంచి మళ్ళీ వీడి ఏం మారలేదు అని వదిలేయొద్దు, కానీ వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేట్ అవుతూ ఉండండి. కమ్యూనికేట్ అవుతూ ఉంటే వాళ్ళలో మార్పు వస్తుంది. పరస్పరం రుణం ఉన్న వారందరినీ కర్మ నియమం ఒక దగ్గర చేర్చి తాము అందరూ ఉన్నత చైతన్యం వైపు చేరే అవకాశాన్ని సామూహిక బాధ్యతగా ఇస్తుంది. మళ్ళీ చదువులేను. పరస్పరం రుణం ఉన్న వాళ్ళందరినీ కర్మ నియమం ఒక దగ్గరకు చేర్చి తాము అందరూ ఉన్నత చైతన్యం వైపు చేరే అవకాశాన్ని సామూహిక బాధ్యతగా ఇస్తుంది. అంటే ఇప్పుడు కర్మ రుణంతో దగ్గరయ్యి వాళ్ళ ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది ఈ కోణమే.
ఇప్పుడు మన దగ్గరకొచ్చారు. కర్మ రుణంతో మన దగ్గరకొచ్చారు. గతంలో కర్మ రుణంతో మన దగ్గరయ్యారు. కానీ దగ్గరయ్యారని ఈ రుణాన్ని పట్టుకొని అలా ఉండకుండా వాళ్ళని ఆధ్యాత్మిక మార్గంలో తిప్పామే అనుకోండి, వాళ్ళు ఇంకా ఇంకా ఉన్నతంగా తయారవుతారు గదా! ఆ కోణం అది. కర్మ సిద్ధాంతం హ్మ్. మనస్సాక్షి నియమానికి బాధ్యత బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి చోటు ఇస్తుంది. హ్మ్. ఇవి కానీ మన జీవితంలో ప్రాముఖ్యత సంతరించుకుంటే మనం కర్మ సిద్ధాంతాన్ని దాటి గత కర్మలను కూడా వివేకం అనుభవాలుగా మార్పు చెందించుకుంటాము. మనం ఇప్పుడు చేస్తున్నదంతా అదే గదా! ఉమ్. హ్మ్. ప్రతి అ- ప్రతి విపత్కర స్థితిలోనూ మనకు ఈ అవకాశము ఇవ్వబడుతుంది అంటున్నారు. హ్మ్. అంటే ప్రతి విపత్కర స్థితిలో ఆ దుష్కర్మను చూసాము. దుష్కర్మని సత్కర్మగా మార్చాలి. అంటే అక్కడ ఆ టైంలో మనము గతంలో పొడిచిన సిట్యుయేషన్ చూపిస్తున్నారు. ప్రెజెంట్ ఉన్న ఈ చైతన్యాన్ని పెట్టినప్పుడు అక్కడ కాపాడుతదా? కాపాడదా? అయ్యో! పొడిచేసానే ఉండు నిన్ను హాస్పిటల్‌కి తీసుకువెళ్తానని గబగబా హాస్పిటల్‌కి తీసుకువెళ్తూ చేస్తూ ఉన్నారంటే ఏంటి? శత్రుత్వం నుంచి మిత్రత్వంలోకి మార్చినట్టు. కానీ అలా మార్చాకుండా గమ్ముగా సినిమా చూస్తాము అననుకోండి, ఇంకా మనలో ఆ మిత్రత్వం రాలేదు ఆ శత్రువు పట్ల అని అర్థం. అలాగా. కర్మ కళలో సిద్ధాంతం మనకిప్పుడు మనకి కళలో చూపిస్తుంటారు గదా! ఆ పొడిచేవాడిని ఒక వ్యక్తి గతంలో మనం ఎవరినో పొడిచాము. పొడిచినాము. ఇప్పుడున్న చైతన్యాన్ని అక్కడ పెట్టారు. పెట్టినప్పుడు గతంలో హింసా ప్రవృత్తితో ఉండి పొడవాలి అనే భావంతో ఉన్న మనము, ఇప్పుడు ఉన్న చైతన్యం గాని, వాళ్ళని కాపాడుకోవాలి అని, వాళ్ళని చంపొద్దు అని చెప్పి ఎప్పుడైతే చెప్పి, వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి, వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అంటే, శత్రువుని మిత్రుడిగా మార్చేసినట్టు. ఆ భావనతో ఆ లోపల మార్పొచ్చేసింది. అది. అలా మార్చగలుగుతున్నామా లేదా అనేది ఎవరికి వాళ్ళే మనం గమనించుకోవాలి. అంటే ఈ జన్మది గాదు, గత జన్మలది కూడా మార్చాలి అన్నట్టు చెప్తున్నారు. కర్మ సిద్ధాంతం గురించిన యోచన మన మనస్సులోను చైతన్యంలోను ఎన్నో ఒత్తిడులను విడుదల చేస్తుంది. అంతే గదా! దాన్ని బట్టే గదా మన లోపల ఒత్తిడులు, ఎమోషన్స్ ఒక్కొక్కసారి ఫైర్ అయిపోతుంటాం. ఒక్కొక్కసారి ఊగిపోతుంటాం. ఇయన్నీ దాన్ని బట్టే గదా ఉంటున్నాయి. హ్మ్. మనుషులకు తమను ఇబ్బందికి గురిచేసి, తిట్టి, తమకు వ్యతిరేకంగా అసూయతో ద్రోహం చేసిన వారి పట్ల అసహ్యం ఉంటుంది. వాళ్ళు అటువంటి వారి పట్ల నిరంతరం వైరంతో ఉంటారు. వాళ్ళు ఆ పనులు చేసిన వాళ్ళని క్షమించడం గాని, లేదా ఆ పనినే మర్చిపోవడం గాని జరగదు. ఆ మళ్ళీ ఒత్తిడులు క్రమంగా ఒక చోట చేరి దెబ్బతిన్న వారి సృజనాత్మకతను నెమ్మదిగా నశింపజేస్తాయి. అక్కడ మళ్ళీ ఒక్కొక్క లైన్ చదువు. హ్మ్. మనుషులకు తమను ఇబ్బందికి గురిచేసి, తిట్టి, తమను వ్యతిరేకంగా అసూయతో ద్రోహం చేసిన వారి పట్ల అసహ్యం ఉంటుంది. అంటే ద్రోహం చేసిన వారి పట్ల అసహ్యం అనేది ఉంటుంది మనకి. అంటే మనకి అంటే శత్రువు పట్ల ఒక అసహ్యం అనేది ఉంది. ఓకే. హ్మ్. వాడు మనకి ద్రోహం చేశాడు. వాడు ఇలా ఉన్నాడు అని. హ్మ్. వాళ్ళు అటువంటి వారి పట్ల నిరంతరం వైరంతో ఉంటారు. అంటే వాళ్ళతో ఎప్పుడు వైరం. లోపల వాళ్ళ మీద కోపం. వాళ్ళని చూడంగానే రగిలిపోతుంటది. వీడు నాకిచ్చేసాడు కాబట్టి నా లోపల ఇలా ఉంది అని ఆ వైర్యము ఎప్పుడు పెంచుతూనే ఉంటారు. వాళ్ళు ఆ పనులు చేసిన వాళ్ళని క్షమించడం గాని, లేదా ఆ పనినే మర్చిపోవడం గాని అసలు జరగనే జరగదు. అంటే వాళ్ళ నుంచి ఎదుర్కొన్న ఆ సమస్యని మర్చిపోవటం కానీ, ఇవన్నీ ఏమీ జరగవు. క్షమించడం ఎందుకు గాని జరగవు. క్షమించడం గాని ఏమి జరగవు. ఆ ఒత్తిడులు క్రమంగా ఒక చోట చేరి దెబ్బతిన్న వారి సృజనాత్మకతను నెమ్మదిగా నశింపచేస్తాయి. అంటే ఈ వాడి మీద ఉన్న ఈ వైర్యం ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మనలో ఉన్న మనలో సృజనాత్మకతను ఆల్రెడీ మనలో ఉన్న ఉన్నతత్వాన్ని కోల్పోయేటట్టు చేస్తాయి. చేస్తాయి. ఇప్పుడు అలా ప్రవర్తించాడు ఎదుటి వ్యక్తి అసూయతో ఉన్నాడు, ఇలా ప్రవర్తించాడు అని మనకర్థమైనప్పుడు, మనము వాళ్ళ మీద అసహ్యాన్ని ఏర్పరచుకోకూడదు. ఓహో! గతంలో నేను కూడా ఇలాగే ఉండేవాడిని. కానీ ఈరోజు దాన్నించి మార్చుకొని నేను ఇంత ఉన్నతంగా ఎదిగాను. వీడు కూడా ఏదో ఒక రోజు దాన్నించి బయటకొస్తాడు. అక్కడ ఎదుగుతాడు. ఆ ఎదగటాన్ని ఎదిగేంత వరకు మనం గమనించాలి
అని అనుకున్నప్పుడు వాడి పట్ల అసహ్యము, వైర్యము అనేవి ఉండవు. ఏందంటే ఆల్రెడీ మనం కూడా అలాంటి మెట్టు ఎక్కి వచ్చాము అన్న అవగాహన మనకుండాలి. అంటే ఇప్పుడు అంతేకాదు. శాకాహారం ఇప్పుడు శాకాహారం తినాలి అనేది నేను నేర్చేసుకున్నాను. నాకు ఎదుటగా ఉండే వ్యక్తి మాంసాహారం తినే వ్యక్తి. మాంసాహారం తినే వ్యక్తిని చూసి నేను అసహ్యించుకుంటూ వీడు ఇట్టాంటోడు ఇంకా మాంసం తింటున్నాడు, జీవుల్ని హింసిస్తున్నాడని వ్యతిరేకంగా ఒక వైర్యాన్ని ఏర్పరచుకున్నాననుకోండి, వాడితో నేనింక మాట్లాడలేను. కానీ నేను కూడా గతంలో మాంసాహారం తిని అది తినడము మంచిది కాదు. అది కర్మవుతుంది. ఆ జీవిని హింసించకూడదు. ఆ జీవికి కూడా ప్రాణం ఉంది. ఇవన్నీ తెలుసుకొని నేను మానాను కదా! వీళ్ళు కూడా ఏదో ఒక రోజు మానతారు అన్న అవగాహన ఉన్నప్పుడు వాడి మీద అసహ్యము, వ్యతిరేకత ఏమి ఉండవు. లోపల ఒక వైర్యము ఏమి ఉండవు. అంటే నేను ఏ మెట్టయితే ఎక్కి వచ్చానో నా ఎదుట ఉన్నవాడు గూడా ఆ మెట్టు ఎక్కడానికి ప్రయత్నం జరిగిద్ది. ఏదో ఒక రోజు ఆ మెట్టు ఎక్కుతాడు అన్న అవగాహన ఉన్నప్పుడు వాడి పట్ల అంటే ఇద్దరం ఒకటే గదా! అందుకని. అంతేకాదు జీవితంలో వివిధ రంగాలలో ఓటమి పాలవుతారు. ఓటమి పాలు చేస్తాయి. తనలో ఉన్న వైరము అంతేకాదు జీవితంలో వివిధ రంగాలలో తనని ఓటమి పాలు చేస్తాయి. అంతే వాళ్ళ గదా! ఆ ఆరో వైర్యము ఎన్నో విషయాలలో ఓటమి పాలు చేసి తీరుతది. వాళ్ళ హ్మ్. ఆరోగ్యము దెబ్బతింటుంది. ఇతర వ్యక్తులతో వాళ్ళ సంబంధాలు క్రమక్రమంగా ప్రతికూలమైపోతాయి. ఆ హ్మ్. ఒత్తిడి నుంచి విడుదల జరిగితే వారి మొత్తం జీవితం పునరుజ్జీవింపబడి వాళ్ళ శ్రమ ఫలిస్తుంది. అది. చాలంత వరకు. మళ్ళీ చదువు. ఆ లైన్ చదివి ఆపు. హ్మ్. అంతేకాదు జీవితంలో వివిధ రంగాలలో ఓటమి పాలు మన పైన చదువుతాక మనుషులకు తమను ఇబ్బందికి గురి చేసి తిట్టి తమను వ్యతిరేకంగా అసూయతో ద్రోహం చేసిన వారి పట్ల అసహ్యం ఉంటుంది. వాళ్ళు అటువంటి వారి పట్ల నిరంతరం వైరంతో ఉంటారు. వాళ్ళు ఆ పనులు చేసిన వాళ్ళని క్షమించడం గాని లేదా ఆ పనినే మర్చిపోవటం కానీ జరగదు. ఆ ఒత్తిడులు క్రమంగా ఒక చోట చేరి దెబ్బతిన్న వారి సృజనాత్మకతను నెమ్మదిగా నశింపచేస్తాయి. అంతేకాదు జీవితంలో వివిధ రంగాలలో ఓటమి పాలు చేస్తాయి. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇతర వ్యక్తులతో వాళ్ళ సంబంధాలు క్రమక్రమంగా ప్రతికూలమైపోతాయి. ఆ ఒత్తిడి నుంచి విడుదల జరిగితే వారి మొత్తం జీవితం కూడా పునరుజ్జీవింపబడి వాళ్ళ శ్రమ ఫలిస్తుంది. హ్మ్. అక్క అది. ఆపేసేయి.